బాబు ఒక నిమిషం, ఏంటి పవన్ కళ్యాణ్ గారి మీద మీ అభిప్రాయం ఏంటి అంటే? కళ్యాణ్ గారు అంటే ఆయన మొదటేమో వామపక్షవాదిగా వామపక్షాలతో కలిశాడు. ఓకే. తర్వాత ఇప్పుడేమో హిందూ సనాతన ధర్మం అంటూ బీజేపీతో అంటకాపుతున్నాడు. ఓకే. స్టాండర్డ్ లేని వ్యక్తిగా కనపడుతున్నాడు. కానీ డిప్యూటీ సీఎంగా చూసుకుంటే ఎలా ఉంది ఆయన పని? డిప్యూటీ సీఎం కష్టపడుతున్నాడు అనిపిస్తుంది. ఓకే. నా ప్రశ్న కూడా అది మీరే చెప్పారు. అంటే ఆయన సినిమా హీరోగా మనకు తెలిసిందే, అక్కడి నుంచి ఇటు వచ్చారు ఆయన. ఈ ఫీల్డ్ కొత్త కాబట్టి ప్రజాసేవ చేయాలి అనే తపన. రాజకీయాలు అంటే గోండాయిజం, వ్యాపారం, అవినీతి, అరాచకాలు, డబ్బులు పంచడం. ప్రజలు కూడా ఏంటంటే ప్రజలు పంచడానికి డబ్బులు పంచే వాళ్ళకే ఓట్లు వేస్తున్నారు. పని చేసేవాడు, సర్వీస్ చేసేవాళ్ళకి ఓట్లు వేయాలి. సరే, మీరు అన్నట్టుగానే ఎవరు అవునన్నా కాదని ఈ దేశంలోనే సీనియర్ చంద్రబాబు నాయుడు గారు. సో ఆయన గురించి పక్కన పెడితే ఈయన కొత్తగా వచ్చారు కాబట్టి ఇప్పుడు ఎలా ఉంది ఆయన పనితీరు డిప్యూటీ సీఎంగా పవన్ గారు? అంటే కష్టపడుతున్నాడు, తిరుగుతున్నాడు అంతే. ఆయన అంతకు మించి ఆయనే చెప్తున్నాడు కదా, చంద్రబాబు గారు చెప్తున్నారు. ఏంటి మరి కొంతమంది ఆయన సినిమాలు చేసుకుంటూ తిరుగుతున్నారు, ప్రజల్ని అక్కడ పట్టించుకోకుండా అంటున్నారు. ప్రజల్ని మరి సంవత్సరానికి ఒక సినిమా చేసుకుంటున్నాడు తప్పదుగా. మరి అందులో ఆయన సినిమాలు కూడా చేయకూడదని కోర్టులో కూడా వేశారు వీళ్ళు. నాకు ఐడియా లేదు. కోర్టు కూడా తీర్పిచ్చింది చేసుకోవచ్చు అని చెప్పి. అదేలేండి. మీరేమనుకుంటారు? సినిమాలు చేయాలనుకుంటున్నారా? రాజకీయాల్లో ఫుల్ టైమ్గా చేయాలి. ఓకే. చేస్తే కొద్దిగా ఇంకా ప్రజలకు సేవలు అంతాయని నా భావన. చివరిగా బాబీ, ఆయన తిట్టే వాళ్ళకి, విమర్శించే వాళ్ళకి మీరు ఏం చెప్తారు వ్యక్తిగతంగా? ఎవరిని? పవన్ కళ్యాణ్ గారిని వ్యక్తిగతంగా విమర్శించే వాళ్ళకి, ఎవరైనా చంద్రబాబు గారు కావచ్చు, వ్యక్తిగతంగా విమర్శించే వాళ్ళకి ఏం చెప్తారు? వ్యక్తిగతంగా విమర్శించే వాళ్ళకి ఆయన సిద్ధాంతం కమ్యూనిస్టు అదే సనాతన ధర్మం లేకపోతే ప్రజాసేవ అనే దాని మీద ఆయన పనిచేసుకుంటున్నాడు. ఓకే. దాన్ని మనం హర్షించాల్సిందే. ఓకే. అంతకు మించి ఇంకేం లేదు. థ్యాంక్స్.